ఇక చూడు పన్నడు రాత్రి అంతా తాగతుడు పొద్దున్న దాకా పండుడిగా ఆ గొర్రె వచ్చి జరుపు దుమ్ము కనిపించలేదు. ఏం బతుకు ఈ బతుకు పాడుగాను ఆ బతుకు బతికేసంటే ఏంటన్నా పోయి సావు. ఎన్ని గంటలు ఆడుతావు మెంటల్ తీరు ఏంది బెల్లం గడ పెట్టుకున్నావు నోట్లే అంత ఎడ్డెడ్డి మాట్లాడతాను. రాత్రి రాయింది దిగలే. అబ్బా నువ్వు దాచిపెట్టించిన కట్టెలు నువ్వు కట్టెలు దాచిపెట్టించిన నైట్ అంతా తాగొచ్చినా నేను. అంటే నేను ఇస్తాను తాగత్తావా? అవు మళ్ళా తాగొత్తా నువ్వు ఇచ్చావు ఎప్పుడైనా తాగుడుకు నేను పైసలు ఇవ్వాలి సంపాదించు నీకు. మరి ఎవరు ఇస్తే ఇంటి పక్కన ఇస్తా నువ్వు ఇవ్వకపోతే నీ చీపు కట్ట అనుకొని తంత మళ్ళీ ఏమనుకుంటానవో. తంతావు వీడదంతా మీ ఇంట్లో పడతావు పుట్టింట్లో పడతావు నువ్వు మీ అయ్యని పట్టుకరా పో. కట్నం ఇయ్యాడు వాడు ఏమి ఇయ్యాడు కానీ తంతా గింత మాట్లాడుతావు. ఏంది మా అయ్యనే వాడు వీడు అంటావా? నీ సంగతి చెప్తావు. మా అయ్యనే అంటావా నువ్వు? అబ్బా నన్నే కొడతావానే నీ సంగతి చూసుకుంటావు. ఇయ్యాలకి ఏ పనికి పోను ఈయనే కూర్చుంటా ఈయనే పండుకుంటా నాకు నచ్చినట్టుంటా ఏం చేసుకుంటావు చేసుకోపో. సెటిల్మెంట్ ఏంది పనికి పోవా? పోను నీ మీద నమ్మకంతో బదలు తీసుకొచ్చుకున్నా నేను. ఇదే అబ్బా తీసుకొచ్చుకున్నావు నువ్వు తీసుకొచ్చుకున్నావు నీ ఇష్టం నాకేం అవసరం. అంత మాట ఆహా అట్లనా? సరే అయితే ఏం చేస్తున్నావు దాళ్ళకతో నాకు కూడా తెలుసు బాగా. పండు ఎవరా మళ్ళీ ఇప్పుడు దేవుడు వచ్చింది. అయినా పని చేసినప్పుడు భయపడాలి కానీ ఇప్పుడు పని అయ్యి ఎత్తలేదు నీకు భయపడేది. చెప్పురా లావుడే ఎవరో పొద్దున్నే తాగినా లేకపోతే రాత్రి తాగింది దిగలేదా అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు. ఏందిరా నువ్వు ఇచ్చినావా నీ అవి ఇచ్చిందా నీ అవి ఇచ్చిండా పైసలు? నా పైసలు నా ఇష్టం నేను తాగుతారా? నీకేమన్నా నొత్తాందా చెప్పు హాస్పిటల్ తీసుకుపోతా. నీకు తాగింది దిగలే అని తెలుస్తాను కానీ ముందు నీ పిల్లని పిలువు బయటికి. నేను బిల్వా అయినా నా పిల్లలతో నీకేం పనిరా? ఆడేం కూడా పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అరే తమ్ముడు నీకు బాగా ఎక్కువ అవుతానాయి నాకు గనక తిక్క లేవాలే. ఏం చేస్తావురా మహా అంటే నన్ను రేపు చేస్తావు కావచ్చు అంతగానే నీకేం సాధ కాతి. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. ఓర్ వారి నిన్నెందుకు రేపు చేస్తారా? ఏమన్నా కూర్చున్నా అదరాని మీద పిచ్చి పిచ్చి చేస్తారా అంతా. ఏంది నేను పిచ్చోన్నా ఏం చేసిండ్రా? నిన్ను కొరికినా నీ అయ్యను కొరికినా నీ అవ్వను కొరికినా లేకపోతే నీ పిల్లాన్ని కొరికినా? ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. పోనీ అని ఊకుంటాడా అని నాటకాలు ఆడతానేవరా? పాపం ఎక్కడిది? ఏదో పని లేదు పోరాడు కానీ పనిచ్చి పని నేర్పితే ఇప్పుడు నా మీదకే రివర్స్ అవుతాడా? ఈ మధ్యన మా వాడంతా ఆగమని చేస్తాడన్న ఎగ్గవన్నీ పట్టించుకోకు. ఎట్లనో అట్లా పని తీసుకోవు. సరే తీయవా ఈసారికి నీ ముఖం చూసి ఇడిచి పెడతానా? సరే పనికిరారా. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కేది అనుకోవచ్చు. ఎవరు రారా అంటే బగ్గా చూస్తానేవరా? నేను రానురా ఎవరో వారి వీరు కొడతానేవరా? నువ్వు రా అంటే లేదు కానీ నేను రా అంటే వచ్చిందారా? ఎడలు వస్తుంది బాగా వస్తుంది నీకు బాగా. అరే ఓ ఇంకా చూస్తాను ఏందిరా నువ్వు? ఇంకోసారి నన్ను పనికి రమ్మంటే నీ అమ్మల్ని మా డాషు. ఏం చూస్తాను ఇంకా పోరాడు ఇంటి మొక్క నువ్వు పోరాడు. తాగి దిగినాక సంగతి చెప్తావు. చుట్టోడా పనికి పోకపోతే తిండెట్లా తింటావు? నువ్వు చెయ్యి చేసేది పొచ్చమ్మి పెడతావా? ఇది దేనికి పెంచడం? ఇది మెదడైతే పెరగదు. నీకు ఇంకెత్తాను ఇక నువ్వు అమ్ముకోరాదే. ఏమనంటే ముగ్గురు పెడితే మురమరా అంటది. ఏం చూస్తాను నీకు ఇంకా ఇచ్చేది రాదు. ఇక అబ్బా ఇజ్జత్ అయ్యా కట్నం వేయాలి కానీ ఇజ్జత్ ఆడ. రామచంద్ర బాబు ఏదో తేడాగా ఉందేంటి? ఏమో ఇట్రా నీకు కాదు నాకు. ఏందే రోజు నాకు పెట్టకుండా తినందానివి ఇయ్యాలైందే నేను ఇంటికాడ నాకు పెట్టకుండా తింటాను. మొన్నటిదాకా నువ్వు దొక్కే సైకిల్ ఎందుకు పక్క పడేసినావు? పని చేస్తలేదు కాదు అందుకని పక్క పడేసిన. నువ్వు కూడా అంతే పని చేస్తలేవు కాబట్టి పక్క పడేసిన.
అంటే పని చేస్తున్నానే మొగనికి పిలువ లేకపోతే విలువయ్యవా? అప్పుడు నువ్వు పని చేసినావు కాబట్టి విలువిచ్చిన, ఇప్పుడు నువ్వు చేస్తలేవు కదా, ఇక విలువిచ్చినందుకు పెట్టుడెందుకు? అంతేగా సరే నీతోటిగా నాకు ఎందుకు కానీ ఆ బీరువాళ్ళకి వెళ్ళి 100 రూపాయలు తీసుకొచ్చి పోయే కళ్ళనే తెచ్చుకొని తాగుతా. ఏ బీరువాయి ఏ 100 రూపాయలు ఏళ్ళకి చెయ్యాలి? నువ్వు నాకు రోజు 100 రూపాయలు ఇస్తావు కాదే, 100 రూపాయలు తీసుకొచ్చి. నువ్వు రోజు పొద్దున్న దాకా పని చేసి నా చేతిలో పైసలు పెడతావు కాబట్టి అల్లకించేది 100 రూపాయలు ఇచ్చేది. ఇప్పుడేం పని చేస్తాను అని ఇవ్వాలి? సరే మరి మొన్న 200 వేసిన పైసలు ఇచ్చినా కదా అల్లకెళ్ళి పట్టుకొచ్చి. అది మొన్న అయినా నీతో ముచ్చట పెట్టుకుంటే ఇక్కడ తింటే నాకు జిట్టు వస్తుంది. నేను పోయి లోపల తింటా. అన్నా నువ్వు గిడెందుకు వచ్చావురా? వాడికే పైసలు ఇవ్వవా? కల్లి నెల అవుతా అంది. అబ్బా ఈ నెల టైట్ ఉన్నదిరా, వచ్చే నెల ఇస్తుంది. ఇత్తా 2 నెలలు అవుతా అంది. నువ్వు ఇవ్వకపోతే ఇడికెళ్ళి ఇంటికే పోనీయాల. ఓర్వారు అంత పని చేయకురా, ఇది నాకే భూమి పెడతలేదు, నీకేడికెళ్ళి తీసుకొచ్చి పెట్టాలి. రేపు ఇస్తామో పైసలు? ఇవాళ లేదు రేపు లేదు, ఫస్ట్ నువ్వు బాధనం బిలు. ఏందిరా నాకు అర్థం కాదు, ప్రతి ఒన్న పిల్లనే వెళ్తాడు, ఆడలతో పర్రా మొగోళ్ళతో పని లేదారా? ఏంది పిల్లగా గిడ్డారు పెట్టినావు? కళ్ళు పైసలు 2 నెలలకెళ్ళి అన్ని ఇస్తలేడు, నువ్వు ఇస్తావని వచ్చినావు అదినే. అదేంది పిల్లగా మొన్ననే పంపినా కదా 5,000 ఇయ్యలేదా? నేనేందుకు ఇవ్వలేదే, మొన్ననే ఇచ్చిన పైసలు. అరే ఇచ్చినా అని చెప్పురా దానికి. పాత పైసలు ఇచ్చింది కానీ ఈ మధ్యలో డబల్ తాగినావు అదినే, అవి 3,000 అయినాయి, ఇయ్యలే ఇంకా. అరే నేను ఈ తర్వాత ఇద్దని చెప్పినా కదా, నా పిల్లలకి ఎందుకు వచ్చి చెప్తానవరా? 2 నెలల సని ఇస్తలేవు కానీ ఇంటికి వచ్చేవారు భయమైందా? ఏ ఇస్తే కానీ ఇంటికి పోరా. ఏంది నువ్వు పని చేయకుండా ఇంట్లోనే వంటావా? నీకు వాడక పైసలు ఇస్తాను కదా రోజు, నేను ఇస్తానా ఇస్తలేనా? మరి ఎందుకు కకృతి పడి తాగుడు, డబల్ తాగుడు? అందుకేనా ఈ మధ్య ఇంటి మనిషి లెక్క అత్తలేవు, జంతువు లెక్క కింద మీద పడుకుంటా తానావు? ఎక్కువ మాట్లాడతాను, నేను తాగుతాడు చూసావానే అరుస్తున్నాడు భయ్యుడు. అంటే నా మీదకి ఊరుకొస్తాను నువ్వు ఇయ్యాలా? నేను కూర్చున్నా, ఎడుకూరుకు వచ్చినా నేను ఎందుకు వస్తాను? అబ్బా అబ్బా అయ్యా. వామ్మో వాయో కాదు, ఇయ్యాటి నుంచి బయటనే ఉండాలి, బయటనే పండాలి, బయటనే వండుకొని తినాలి, అర్థమైందా? ఆ పొయ్యిలు వండుకొని తిను నడు. జన్మలో ఇంకెవరిని కేలకడం అనవసరంగా దీని ముందు రూపాబుగిరి చేసా. ఎంత పెద్ద మొగుడైనా పెళ్ళే ముందు పిల్లే. నా పైసలు ఎప్పుడు ఇస్తావు? నీ అవ్వ నీ పైసలు పాడుగా